నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు. సిద్దిలగుట్టపై శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నవనాథ్ ఎన్సిఎన్ కార్యాలయంలో న్యూస్ రీడర్లకు సన్మానం. సిద్దిలగుట్టపై రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. పలు పార్టీల నాయకులపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్. పండగ పూట విషాదం. ఎస్ఆర్ఎస్పీలో 3 యువకుల గల్లంతు. ఒకే తాండాకు చెందిన 3 వ్యక్తులు చనిపోవడంతో తాండాలో విషాద ఛాయలు. తండ్రిని డయాలసిస్ తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకుల మృతి. అంక్సాపూర్ శివార్లో ఘటన. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు వారిని ఘనంగా స్వాగతం పలికి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పట్టణాధ్యక్షుడు ఉదయ్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్దులగుట్టపై గల శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జీటీపీఎల్ యాజమాన్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీటీపీఎల్ K6 ఎన్సిఎన్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రాజేష్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ ఎన్సిఎన్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సిఎన్ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్స్ లక్ష్మీ దుర్గా, రమాదేవిలను ప్రతినిధులు ఘనంగా శాలువా, పూలమాలతో సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్తా ప్రతినిధులు సందీప్, సునీల్, అరవింద్, దినేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల మహిళా ప్రొఫెసర్లను, మహిళా బోధనా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ సనాతన హిందూ దేశంలో మహిళలకి అత్యున్నత స్థానాన్ని ఇవ్వడం జరిగిందని, స్త్రీలను పూజించే సంస్కృతి భారతదేశంలో తప్ప మరెక్కడా లేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, వైస్ ప్రెసిడెంట్ నరేందర్, డైరెక్టర్లు వీరేంద్ర, పరీక్షిత్, ఐశ్వర్య, మహిళా లెక్చరర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం నవనాథ సిద్దులగుట్టపై గల శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సిద్దులగుట్ట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవనాథ సిద్దులగుట్టపై గల శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శివరాత్రి మరుసటి రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నలంద పాఠశాలలో పాఠశాల 20వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్,
నాటి నరేష్, జితేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లహరి యాంకరింగ్తో పాటు జబర్దస్త్ ఫ్రేమ్ భాస్కర్, నరేష్, జితేందర్ స్కిట్లు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా తమపై నమ్మకంతో విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి నలంద పాఠశాల ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు క్రమశిక్షణను నేర్పించాలని, విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారాం, ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మార్గంలో పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ప్రతి కన్న తల్లిదండ్రులకు ఉంది. ఎప్పుడైతే మగ పిల్లలు క్రమశిక్షణతో ఒక సొసైటీలో ఉన్న అమ్మాయిలను కానీ, సొసైటీలో ఉన్న వ్యక్తులను కానీ, పెద్దవాళ్ళను కానీ, ముసలి వాళ్ళను కానీ, లేకపోతే ఒక నిస్సహాయులను కానీ ఈ సొసైటీ పట్ల బాధ్యత నెరిగి వాళ్ళు సొసైటీలో ఒక మంచి చేయాలా, సొసైటీలో అన్యాయం చేయొద్దు, మన చుట్టూ సమాజంలో ఉన్న వారికి ఎవరికి కూడా హాని చేయొద్దు అనే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన సిద్ధులగుట్టపై శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన పూజలను నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉండాలని, సిద్ధులగుట్టపై రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాను ఎక్కడి వరకైనా వస్తానని, ఎవరినైనా ఎదిరిస్తానని తెలిపారు. సిద్ధులగుట్ట ఉత్సవ కమిటీ సభ్యులు రాజకీయాలకు అతీతంగా గుట్ట అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. మన దేశాన్ని కాపాడుతుంది. ఈ ఐక్యత పోయిన రోజు, ఈ ధర్మం పోయిన రోజు మిగతా దేశాలల్లో ఎట్లయితే అర్థనాదాలు చేస్తున్నారు హిందువులు, ముఖ్యంగా ఆర్మూర్ ప్రజలకు ఈ ఉత్సవ కమిషన్లో ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నా. ఎట్లయితే ముస్లిం సోదరులను తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర స్థానాలు ఇప్పించారు, ఇక్కడున్న ఎవరైనా రాజకీయ నాయకులు, పార్టీల వారైనా మా హిందూ సోదరులని వాళ్ళ మసీదులకి పోయి మా తినుబండారాలు అమ్మేటట్టు, ఆ మసీదులకు వెళ్ళి మా హిందువులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటట్లు, వాళ్ళ చర్చిలకు వెళ్ళి మా వ్యాపారాలు చేసి, ఎలా అయితే పవిత్రమైన శివుడు నేల నవసిద్ధులు దీక్ష చేసిన ఈ పవిత్రమైన నేల అపవిత్రం చేయకండి. రాజకీయాలుంటే బ్యాలెట్ పెట్టెలలో చూసుకుందాం, బయట చూసుకుందాం, కానీ దేవుడి సన్నిధులలో ఇట్లాంటి ఆటలు ఆడ. ఓకే, ముస్లింలను తీసుకొచ్చి పెట్టాలనుకుంటే హిందువులను మసీదులలో పెట్టండి, తేల్చుకుందామంటే తేల్చుకుందాం, కత్తికి కత్తి సమాధానం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల గెలిపే, ప్రజల నిర్ణయమే గెలిపాడా, న్యాయం గెలిపించి ధర్మాన్ని నిలబెట్టారు. మీరెవర్రా ధర్మాన్ని అవమానించడానికి? దమ్ముంటే రాజకీయ క్షేత్రంలో తేలుకుందాం. ఇక్కడేంద్ర గుట్ట మీద రాజకీయాలు, గుట్ట మీద రాజకీయాలు చేస్తేంద్ర దమ్ము. పట్టుకుందామా తల్వార్లు, పట్టుకుందామా కత్తులు, రాయలసీమ చూసుకుందామా ఫ్యాక్టరీ ఆర్మూర్ గడ్డమే. కాబట్టి దయచేసి చెప్తున్నా, రాజకీయాలు గుట్ట కింద చేయండి కొడుకులారా. గుట్ట మీద వేసిర్రనుకో మళ్ళా చెప్తున్నా, ఇంతకు ముందు లెక్క చూపినా ఇప్పుడు కూడా లెక్క చూపిస్తా. ధర్మాన్ని అవమానించకుండ్రి, దేవుని అవమానించకుండ్రి, మా శివుని అవమానించకుండ్రి, మా సిద్ధులగుట్టను అవమానించకుండ్రి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పెర్కిట్లో గల శివాలయంలో భక్తులు ఉదయం నుండే బార్లు తీరి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివాలయంలో ప్రత్యేక పూజలు, శివపార్వతుల కళ్యాణం, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి శివార్లో గల ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో ప్రథమోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించడానికి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ కృషి చేస్తాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలని, అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లింగారెడ్డి, ప్రిన్సిపల్ కామేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. న్యూ టీమ్ తోటి ముందుకు వెళ్ళడం, దట్టు కొంచెం లిటిల్ బిట్ లేట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి కొన్ని ఒడిదడుగులు ఈ ఇయర్ మధ్యలో మనకు వచ్చినా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగా అడుగులు వేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మనం అకాడమిక్ షెడ్యూల్ ని ఎక్కడ కూడా డీవియేట్ కాలేదు. FS, SS ప్రతి పేపర్ కూడా బయట నుంచే సెట్ వస్తున్నది. కొన్ని పేపర్లు కరీంనగర్ టీచర్ చేత కరెక్షన్ చేసి పంపించాం మనం. తర్వాత మార్కులన్నీ నిజాయితీ మార్కులు మీకు చూపిస్తున్నాం మనం. బూస్టప్ చేసి మీ పిల్లవాడికి 100కు 100 అని చెప్పేసి ఏదో రకంగా కాకుండా 0 మార్కులు వచ్చినా ధైర్యంగా మీ పిల్లవాడికి 0 వచ్చినాయని చెప్పగలిగాం మనం. పంజాబ్ లో ఒకటే గ్రామంలో 200 మంది IAS ఆఫీసర్లు ఉన్నారు. గుజరాత్ లో 100 మంది ఉన్నారు. ఇక్కడ మన ప్రాంతంలో కలిసి 4 లేరు. దేశాన్ని ఏలేదు 35 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ IAS ఎందుకు కావాలి, IPS ఎందుకు కావాలి, ఎంటర్ప్రినర్స్ ఎలా కావాలి, డబ్బు లేకుండా వ్యాపారాలు ఎలా చేయాలి, కళ్ళు లేకుండా కలెక్టర్లు ఎట్లా అయినరు, కాళ్ళు లేకుండా ఒలింపిక్ లో ప్రైజులు ఎట్లా కొట్టినరు అంటే దీనివల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన మొదటికి వచ్చిన ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏం చేయలేదు. కాబట్టి పిల్లలకు కూడా మీరందరూ తల్లిదండ్రులతో ప్రేమగా ఉండండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 పిల్లలకు కూడా మంచిగా నేర్పాలి. మీరు కూడా నేర్చుకోవాలి. ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో గల స్వయంభూ శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వయంభూ శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రి మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామ శివార్లో గల సదానందరెడ్డి వృద్ధాశ్రమంలో గల శివాలయంలో ఘనంగా శివ కళ్యాణం నిర్వహించారు. సదానందరెడ్డి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో గల శివాలయంలో శివ కళ్యాణం నిర్వహించగా పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాలయంలో ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి విశిష్ట పూజలు చేశారు. అనంతరం శివ కళ్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో సదానందరెడ్డి రాష్ట్ర సభ్యులు, పురోహితులు తదితరులున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా DGM శంకర్ హెంబ్రామ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం కార్యదర్శి మనోజ్ సింగ్, బోసుబాబు, సుమలత, రాధా, శృతి, మేఘన, అన్వేష్, రాజ్కుమార్, నాగభూషణం, వంశీకృష్ణ, వెంకటేష్, సాయన్న తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులు కాపాడుకుందామని CPIML న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CPIML న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మహిళల ఉసురు పోసుకుంటుందని అన్నారు. ప్రేమోన్మాదంతో నిత్యం మహిళలపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను గౌరవించే, సంస్కృతి పెంపొందించే పాఠ్యాంశాలను విద్యా సంస్థలలో బోధించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో POW నాయకులు తదితరులున్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేకుంటే అన్ని రంగాల్లో కానీ ఉత్పత్తిలో కానీ మేము కూడా పోటీ పడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు సమాన అవకాశం ఉండాలి, మా శ్రమ గౌరవం ఉండాలి. మేము కూడా అన్నిటికీ డి అంటే డి అనే పద్ధతిలో ముందుకు వస్తున్నాం కాబట్టి మాకు కూడా గౌరవం ఉండాలని చెప్పి మీరందరూ కూడా ఉద్యమించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి న్యూ డెమోక్రసీ పార్టీ కానీ ఇవాళ మీ అందరికి కూడా అండగా ఉంటుంది. ఎందుకంటే గతంలో 114 సంవత్సరాల క్రితం ఈ డెన్మార్క్ దేశంలో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మొత్తం యావత్ ప్రపంచంలో ఈ మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది. మహిళలంటే మహిళా హక్కుల కోసం పోరాడడం కాబట్టి ఆ విధంగా మహిళా హక్కుల కోసము, ప్రజా సమస్యల కోసము పోరాటంలో మీరందరూ కూడా ముందు భాగాన ఉండి ఈ యొక్క మిగతా అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి మీ అందరికి కోరుతా ఉన్నాం. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామ శివార్లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివ పార్వతులకు రుద్రాభిషేకం కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 7 సంవత్సరాల నుండి నిరంతరంగా ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారని తెలిపారు. ప్రతి సోమవారం శివపార్వతులకు అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాత్రి 12 గంటలకు లింగోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు భక్తులు శివరాత్రి జాగరణ చేస్తారని, రేపు జాగరణ ఉపవాసం అనంతరం అన్నదాన సత్రాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు శివపార్వతుల ఆశీస్సులు తీసుకొని భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వారం అన్నదానం మహారుద్రాభిషేకము నిర్వహిస్తున్నట్టు ఈరోజు ప్రతి శివరాత్రి నాడు కూడా పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మాండమైన కళ్యాణము, మహాన్యాస రుద్రాభిషేకము, లింగన్యాస రుద్రాభిషేకము నిర్వహించడం. తెల్లారి రేపు ఇవాళ జాగరణాక రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ ఉంటుంది. రాత్రి 12 గంటల లింగోద్భవ పూజ అయినాక పత్రి పెట్టినాక ఉపవాస జాగరణ అయితే రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరు భక్తులు కూడా కావున ఉపయోగించారు. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. వేల్పూర్ మండలంలోని పడగల్ అంగ్సాపూర్ మధ్య హైవే నెంబర్ 63లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన శివరాజ్ మరియు అతని తండ్రి రవీందర్ ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్పై దొన్కల్ నుండి ఆర్మూర్కి వెళ్తుండగా మార్గ మధ్యలో అంగ్సాపూర్ శివారులో లారీ డ్రైవర్ ఎలాంటి పార్కింగ్ జాగ్రత్తలు పాటించక అజాగ్రత్తగా రోడ్డుపై నిలపడం వల్ల అట్టి లారీని ఢీకొని అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే వివరాలు తెలుసుకున్న ఆర్మూర్ రూరల్ సిఐ, వేల్పూర్ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి లారీ డ్రైవర్పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మెండోరా మండలం వెల్కటూరు గ్రామంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళ్యాణం అయిన తర్వాత 4-5 గంటలకు రథోత్సవం ఉంటుంది. రథోత్సవం అయిన తర్వాత 9 గంటలకు డ్యాన్స్ ప్రోగ్రామ్, ఆర్కెస్ట్రా ప్రోగ్రాం కలదు. మరియు తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మన అరవింద్ ఎంపీ గారు వచ్చినందుకు కూడా ముందే బాగా సంతోషంగా ఉంది. ఈరోజు అరవింద్ గారు వచ్చి మనకు ఇక్కడ కళ్యాణ మండపం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నాకు బాగా సంతోషంగా ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఎర్గట్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి పథకాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల లబ్ధిదారులు, ప్రజలు ఆనందంగా ఉన్నారని, సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ముందుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ 2 పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే పథకాలన్నీ అమలు చేస్తామని ఏదైతే పాటించిందో మరి దాంట్లో భాగంగా మరి ఈ రోజు ఇంకో 2 పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఏవైతే ఇంకా 2 పథకాలు ఉన్నాయో అవి కూడా రానున్న రోజుల్లో అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని పాల్గొండ ప్రజలకు తెలియజేస్తూ మరి ఇంకా ఈ పథకాలను కూడా సమర్థంగా మనకు రావాలంటే, సమర్థంగా అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు అవసరంగా పాల్గొండ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తుని ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిందిగా పాల్గొండ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మనకు ఈ పథకాలు రాష్ట్రం అభివృద్ధిలో నడవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం కనుక కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని నేను ప్రజలను కోరుతున్నాను.
కోరుకుంటూ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బాల్కొండ మండలం వన్నెల్బి శివార్లోని శివరామకృష్ణ తపోవనంలో శుక్రవారం శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి విరజానంద తీర్థస్వామి ఆధ్వర్యంలో విశాఖ తీర్థస్వామి ఉత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం అన్నదానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బాల్కొండ మండలం కిషన్ నగర్లోని శ్రీరామ నామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో మహాశివరాత్రి రోజున ఉదయం రుద్రాభిషేకం, అష్టోత్తర నామాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం జరిగిన జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం ధర్మోర గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తున్నామని, రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూజారి ఆనంద్ శర్మ, వీడీసీ అధ్యక్షుడు గంగరాజుల శంకర్, ఏలేటి మహిపాల్, రమేష్, రాజు, సతీష్ గౌడ్, శ్రీనివాస్, అనిల్, రాజేశ్వర్, సాయన్న తదితరులున్నారు. అతి పురాతనమైనటువంటి ఈ యొక్క ఆలయము మా ధర్మోర గ్రామంది. మరి ఈ యొక్క స్వామివారి యొక్క మహత్యము చాలా బాగా ఉంది. భక్తులు కూడా ఇతర చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి చాలా ఎక్కువగా భక్తులు వస్తుంటారు. ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు 4 రోజులు. ఈరోజు గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారంతో ముగిస్తాయి. గురువారం నాడు పుణ్యాహవాచన, గణపతి గౌరీ ఆరాధన, తర్వాత ఒక 10 లక్షల ఖర్చు అయినా కానీ దాతలే పెట్టుకొని అన్ని దాతలే చేయించారు కాబట్టి అన్నదానం కూడా దాతలు స్టెప్ బై స్టెప్ 15 క్వింటల్ల రైసు పెడతాం కాబట్టి నా తరఫున మా గ్రామ ప్రజలందరికీ రాజేశ్వర స్వామి తరఫున మా యొక్క ధన్యవాదాలు. సాయంత్రం 6 గంటలకు ఈ రథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరియు రేపు ఉదయం 8 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అతిపెద్ద సంఖ్యలో భక్తులందరూ పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా అందరూ పాల్గొంటారని కోరుకుంటున్నాం. ఇటు కార్యక్రమాల్లో మా గ్రామ ప్రజలందరూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి 39వ వార్షికోత్సవం జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించామని వేద పండితుడు రాజకుమార్ శర్మ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీయాగం, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. రేపు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క భక్తులు ఎవరెవరైతే ఉన్నారో మహారాష్ట్ర, కర్ణాటక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అక్కడ స్థిరపడినటువంటి భక్తులందరూ కూడా నేడు యొక్క స్వామివారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ యొక్క మా గురువు గారైనటువంటి మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సుల చేత, జగద్గురులైనటువంటి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా మా యొక్క గ్రామం పక్షాన, మా గ్రామ ప్రజల పక్షాన, మా గ్రామ కమిటీ తరఫున, మా వైదిక పండిత బృందం తరఫున అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ మీడియా ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఎర్గట్ల మండలం దోంచంద గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ స్వామివారికి ఉదయం నుండి హారతి, అర్చనలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. ఆలయ ప్రాంగణంలో యజ్ఞం నిర్వహించామన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి మంచిగా పూజలు మంచిగా జరుగుతున్నాయి, ఘనంగా జరుగుతున్నాయి. దోంచంద గ్రామంలో గ్రామ పెద్ద మనుషులు చాలా మంచిగా చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివాలయం టెంపుల్లో మంచి ఘనంగా పూజలు నిర్వహించారు. గ్రామ కమిటీ పెద్ద మనుషులు మళ్ళీ అన్ని రకాల పూజలే కానీ మంచిగా జరుపుకుంటున్నాము. స్వామివారికి అభిషేక జరగడం జరిగినది. అలాగే యజ్ఞ హోమాలు, నవగ్రహ దేవత
ఆ తర్వాత అష్టదీపాదేవత పంచలోకపాదేవత యజ్ఞహోతి కూడా జరుగుతుంది. ఈరోజు విశేషమైన రోజు శివరాత్రి ఉండగా అందరూ జాగ్రత్త చేస్తున్నారు. మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తారు. గ్రామ కమిటీ దేవత సమితి సభ్యులందరూ కలిసి ఈ దోమచంద్ర గ్రామ కమిటీ సభ్యులను పాల్గొని విశేషంగా భగవంతుడి కృపకు పాత్రవుతారు. జగన్పల్లి మండల కేంద్రంలోని శ్రీ ఊరగుట్ట శివాలయం వద్ద మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే భక్తుల కొరకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు, నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు అర్చకులు శశికాంతాచార్యులు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత రేపు అన్నసత్రం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అలాగే గ్రామ దాతలతో సహకారంతో అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం పూర్వం నుంచి 4 గంటల నుంచి స్వామివారి అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు మన గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రికి వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు, నీటి వసతి, అన్ని సౌకర్యాలు, రేపు అన్నదాన సత్రం కార్యక్రమం ఉన్నది. భీమ్గల్ మండలంలోని నందీశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండగ సందర్భంగా ఉదయం నుండే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. మండలమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే సిఐ శ్రీనివాస్, ఎస్ఐ హరిబాబు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ కమిటీ సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల ఊరేగింపు, అలాగే శివపార్వతుల కళ్యాణం, రాత్రి 10 గంటలకు ఆది అగ్నిగుండం ఉంటుందని, శనివారం ప్రొద్దున అన్నసత్రం ఉంటుందని ఆలయ కమిటీ మరియు సర్వసమాజ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నంది క్షేత్రం ఏదైతే ఉందో ఇది చాలా పురాతనమైనది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నిర్మించినటువంటి నంది, అక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి కంఠేశ్వర్ గుడి, ఇవన్నీ ఒకరే నిర్మించి కానీ స్థల పురాణం చెప్తుంది. అంతేకాకుండా దీని ముందరనే నంది తటాకము కలదు. ఇక్కడి నుంచే శ్రీ లింబాగిరి లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు దీని నుంచే జరుగుతుంది. సాయంత్రము అంటే ఈ జిల్లాలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఈరోజు రాత్రి అగ్గిగుండము, అలాగే వివిధ ప్రోగ్రాలు ఇక్కడ జరుగుతాయి. భీమ్గల్ మండల చుట్టుపక్కల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమము భీమ్గల్ మండల ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని భీమ్గల్ మండలంలోని గోన్గొప్పుల గ్రామంలో శ్రీ హరహర క్షేత్ర దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుణ్ణి దర్శించుకున్నారు. అలాగే ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ మరియు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం, రుద్రాభిషేకం ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. మహారుద్రాభిషేకం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 1 గంట వరకు ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొన్నారు. నర్మదా బాణాన్ని ప్రతిష్ఠించబడింది. ప్రతి శివరాత్రి ఇక్కడ మహా కార్యక్రమం జరుగుతుంటుంది. సాయంకాల సమయంలో మహాన్యాస రుద్రాభిషేకం, తర్వాత లింగోద్భవ కాలం, అందరూ పూర్వారంతో యొక్క సహకారంతో అభిషేకాలు చేయడం జరుగుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. తర్వాత రేపు ఉదయం శివరాత్రి అయిన తర్వాత వీరల్మలని అంటే టెంపుల్ ఉంది, అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. నాట్య గణపతి, దక్షిణమూర్తి, లింగోద్భవ, బ్రహ్మదేవుడు, అలాగే దుర్గామాత రాతి విగ్రహాలు కలవు. ఈ విగ్రహాలు కూడా మళ్ళీ ఇక్కడ శివలింగం కూడా మనుషులు చేసిన లింగం కాదు, నర్మదా నదిలో సహజ సిద్ధంగా ఉద్భవించిన లింగం. శ్రీ శ్రీ విద్యారణ్య భారతి ఎంపీ పీఠాధిపతి చేతుల మీదుగా తానే తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఇక్కడ కోరిన కోరికలు భక్తులు మొక్కగానే ఎందరికో వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి గుడి బడా భీమ్గల్లో జోడు లింగాల గుడి. ఒకే ప్రాణపటం మీద 2 లింగాలు ఉంటాయి. ఉమా మహేశ్వర్లు 100 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు కోరుకునే కోరికలు నెరవేరుతాయని
భక్తుల ప్రగాఢ నమ్మకం. మహాశివరాత్రి రోజు రుద్రహోమం, అలాగే మరుసటి రోజు అన్నదానం, అదే రోజు ఉమామహేశ్వర కళ్యాణం, మరుసటి రోజు పెద్దపల్లి సేవ జరుగుతుంది, రథోత్సవం జరుగుతుందని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి రాజరాజేశ్వర స్వామి ఇంటి దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తారని, అది ప్రగాఢ నమ్మకంని భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వస్తుంటారు. ఒకటి పానమట్టం పైన 2 లింగాలు ఉంటాయి ఉమామహేశ్వరులు. గత 100 సంవత్సరాలుగా చరిత్ర గల శివాలయం ఇక్కడ. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజు హోమము, రుద్రహోమము, అలాగే శివరాత్రి తెల్లారి అన్నదాన కార్యక్రమము, అదే రోజు ఉమామహేశ్వర కళ్యాణము, ఆ తర్వాత రోజు రథము, ఆ తర్వాత రోజు పెద్ద పల్లకి సేవ జరుగుతుంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరాలు ఘనంగా జరుగుతుంటాయి కార్యక్రమాలు. అరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. కమర్పల్లి మండలంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఉప్లూరులోని శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి జాగరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు బాలరాజేశ్వరుని దర్శించుకున్నారు. ఉదయం నుండే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ఇతర ప్రాంతాల నుండి వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కోడెలు సమర్పించుకున్నారు. పుట్టు వెంట్రుకలు, బెల్లంతో తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాస దీక్షలతో అధిక సంఖ్యలో భక్తులు శుక్రవారం అర్ధరాత్రి స్వామివారికి జరిగే మహారుద్రాభిషేకంలో స్వామివారి షావా ఊరేగింపులో భక్తులు పాల్గొని ఆలయంలోనే శివరాత్రి జాగరణ చేస్తారు. శనివారం ఉదయం మరోమారు బాలరాజేశ్వరుని దర్శించుకొని స్వస్థలాలకు వెళ్తారు. స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 60,000కు పైగా మంది భక్తులు జాతర ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మండలంలోని చౌట్పల్లిలోని శ్రీ పార్థివ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో, అమీర్ నగర్ శివగుట్ట ఆలయంలో, కమ్మర్పల్లి శ్రీ గిరి క్షేత్రంపై గొల్లపేట శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం, కన్నుల పండుగ నిర్వహించారు. కమ్మర్పల్లి, అమీర్నగర్ గ్రామాల్లోని శివాలయాల్లో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. మొక్కులు కోరుకున్న మొక్కులన్నీ కూడా నెరవేర్చే బాలరాజేశ్వర స్వామి అందరి భక్తుల కోరికలన్నీ కూడా తీర్చి ఆ యొక్క భగవంతుడు భక్తులందరికీ వారి యొక్క భగవంతుని కానుక. ఇక్కడ భక్తులు 3 రోజుల ముందు నుంచి ఉత్సవాలు చేస్తూ ఉంటాము. శివరాత్రి తెల్లారి జాగరణ తర్వాత కూడా ఉత్సవాలు చేస్తారు. మొత్తం 5 రోజుల పండుగ. ఈ 5 రోజుల పండుగకు వీడిసి గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అన్ని సకల సదుపాయాలు చేసినాం. ఇంట్లో కానీ ఉండడం, పండుకోవడానికి సౌకర్యం కానీ, బాత్రూమ్ కానీ భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా అన్ని స్వచ్ఛందంగా గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా చేస్తున్నాము. ప్రతి సోమవారం నిత్యానంద సత్రం జరుగుతుంది. ముక్కాల్ మండల కేంద్రంలోని పడిలేచిన మర్రి చెట్టు శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివాలయంలో ఉదయం నుంచి అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహించి భక్తులను స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మహాశివరాత్రి వేడుకల్లో 1000 మంది భక్తులు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. శివరాత్రి ఉత్సవాలను మా గ్రామాభివృద్ధి కమిటీ మరియు మా గ్రామ పెద్దల సహకారంతో ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించి భక్తులు పెద్ద ఎత్తున మా మర్రి చెట్టు దేవస్థానం వద్దకు తరలి రావడం జరుగుతుంది. 2 రోజుల పాటు ఈ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ముక్తల్ గ్రామాభివృద్ధి కమిటీ చాలా తోడ్పడింది. వారికి సహకారంగా ముక్తల్లోని గ్రామస్తులు అందరూ చాలా సంతోషంగా వారి ఇక్కడికి వచ్చి ఈ 2-3 రోజులు ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ శివరాత్రి పర్వదినం ముగించుకొని రేపు ఒక్క పొద్దులు ఇడిచేవారు
మరి ఇటు నిర్మల్ జిల్లా కానీ, ఇటు కరీంనగర్ జిల్లా కానీ, ఇటు ఆదిలాబాద్ బాధ జిల్లా కానీ మొత్తం ఇక్కడికి అన్నదాన కార్యక్రమానికి వస్తారు. మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఈత కోసం వెళ్లిన 3 యువకులు గల్లంతయ్యారు. జగన్పల్లి మండలం గన్య తాండాకు చెందిన సాయినాథ్ మరియు లోకేష్, మున్నా అనే 3 యువకులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువలో ఈత కోసం దిగడంతో కాలువ భారీ గుంతలు ఉండడంతో గల్లంతయ్యారు. ఒకే తాండాకు చెందిన 3 యువకులు పండగ రోజు మరణించడంతో తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మెండోరా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. గన్యాతండ గ్రామానికి సంబంధించిన జక్రాన్పల్లి మండలానికి సంబంధించిన ఒక 60-70 మంది ఫ్యామిలీస్తో పాటు ఈ పోచంపాడులో ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అందులో నుంచి ఒక 6 యువకులు ఒక వెహికల్లో ఈ పోచంపాడు లక్ష్మీ కెనాల్ ఇరిగేషన్ కెనాల్ వెంట దగ్గరికి పోచంపాడు డ్యామ్ లోపలికి వచ్చి ఈత కొట్టినారు. ఆ ఈత కొట్టే సందర్భంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు. శిథిలగుట్టపై శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నవనాథ్ ఎన్సిఎన్ కార్యాలయంలో న్యూస్ రీడర్లకు సన్మానం. శిథిలగుట్టపై రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు, పలు పార్టీల నాయకులపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్. పండగ పూట విషాదం, ఎస్ఆర్ఎస్పీలో 3 యువకుల గల్లంతు. ఒకే తాండాకు చెందిన 3 వ్యక్తులు చనిపోవడంతో తాండాలో విషాద ఛాయలు. తండ్రిని డయాలసిస్ తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకుల మృతి. అంక్సాపూర్ శివార్లో ఘటన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.